ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం ఈ విధంగా దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలకు దేవుడు వాగ్దానంతో ఉదయకాలాన్ని మాట్లాడుతూ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలకు దేవుడు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ వాగ్దానం మాటలను వినాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుడు ప్రవక్త ద్వారా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఆ దినాల్లో దేవుని బిడ్డలారా యూదా మీద ఆసా రాజుగా ఉండినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటి? దేవుడు ఎందుకు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునని ఆయన మాట్లాడవలసిన వాగ్దానం చేయవలసిన సందర్భం అక్కడ ఏర్పడింది అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలారా కూషీయుడైన జెరహు యూదా దేశం మీదకి ఆసా మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలు మనకి 14వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకి అర్థమవుతాయండి. అయితే దేవుని బిడ్డలారా కూషీయుడైన జెరహు యూదా ప్రాంతం మీదకి యూదా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా కూషీయుడైన జెరహు యుద్ధ 1000 సైన్యం ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 1000 సైన్యము అనగా 10 లక్షల సైన్యముతోనూ ఆయన వస్తూ ఉన్నాడు. 300 రథములతో వస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకి కనిపిస్తుందండి. ఈ విషయాలు మనకి 14వ అధ్యాయము 9 నుండి చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే దేవుని బిడ్డలారా ఆషా రాజును మనం చూసినట్లయితే యూదా రాజైన ఆసా దగ్గర ఉన్న సైన్యము మనం చూసుకున్నట్లయితే చూడండి 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఆ కాళ్ళమున డాళ్లను ఈటలను పట్టుకును 3 లక్షల మంది యోధావారును కేడములు ధరించు విల్లు వేయులు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆషాకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఆసా రాజు దగ్గర ఉన్న సైన్యమును మనం చూసినట్లయితే 5,80,000 మంది అని మనం చూస్తున్నాం. కూషీయుడైన జెరహు దగ్గర ఉన్న సైన్యమును మనం చూసినట్లయితే 10 లక్షల సైన్యం ఉండినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా ఆషా తన దగ్గరున్న సైన్యము, తన దగ్గరున్న యుద్ధ వీరులు చాలా బలవంతులు, ఎక్కువ సైన్యముతో వారు వస్తూ ఉన్నారు. నేను వారిని జయించగలనా అనే భయముతో యూదారాజైన ఆసా దేవుని దగ్గర మొరపెట్టినట్లు దేవుని వాక్యంలో 11వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆషారాజు ఏం చేస్తూ ఉన్నాడండి? దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా మహా సైన్యమును మేము ఎదిరించలేము, ఆ మహా సైన్యముతో ఎదిరించగలిగిన వారు నీకన్నా మాకెవరు లేరయ్యా, గనుక నీవు మాకు తోడుగా ఉండాలి, నీవు మా పక్షంగా యుద్ధము చేయాలి, మాకు జయమును కలుగు చేయాలని దేవుని బిడ్డలారా ఆశా ప్రార్థన చేయగా దేవుడు గొప్ప జయమును అక్కడ కలుగు చేశారండి. ఈ విషయాలు మనకి 13, 12 వచనాల్లో మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ గొప్ప కార్యము చేయగా కూషీయుడైన జెరహు సైన్యము వెనుకకు పారిపోయినట్లు అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ జరిగిన తర్వాత సందర్భాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకు దేవుడు మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి,
మీ కార్యము సఫలమగునని ప్రియదేవుని బిడ్డలారా ఏమండి దేవుని ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడవలసిన సందర్భం ఏర్పడింది అనే విషయం మీద మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మరొకసారి మాట్లాడుతున్నారు. ఆశా, నీ దగ్గరున్న సైన్యమును బట్టి నేను బలహీనుడను, నా సైన్యము బలహీనమైనదని నీవు అనుకోవద్దు. ధైర్యం వహించు, నీ కార్యమును సఫలము చేయుటకు నేను నీతో కూడా ఉన్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. యోధారాజైన ఆస తన దగ్గరున్న సైన్యమును బట్టి భయపడుతూ ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశారండి, అక్కడ గొప్ప జయమును కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు బలహీనులు కాదు గనుక మీరు ధైర్యంగా ఉండండి, మీతో ఉన్న నేను బలవంతుడను అని దేవుడు మాట్లాడుతూ ఏమండి వాగ్దానం చేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మీ కార్యము నేను సఫలపరుస్తాను, మీరు ఏ కార్యములు పూరుకున్నా వాటిలో నేను తోడుగా ఉంటాను. మీరు బలహీనులని, మేమేమి చేయలేమని మీరు తలంచవద్దు, మీరు ధైర్యం వహించండి, మీ కార్యము నేను సఫలము చేస్తానని ఇక్కడ యోధారాజైన ఆసాతో దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మన దగ్గర శక్తి కొంచెమని, మన దగ్గర ఉన్నది కొంచెమని మనం చాలా సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. ఏదైనా కార్యాన్ని మనం పూనుకున్నప్పుడు మన దగ్గర ఉన్న ధనము కొంచెమే, కానీ ఆ కొంచెము ధనమును దేవుని యొద్ద పెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ కొంచెము దాన్ని ఆశీర్వదించు దేవుడు. హల్లెలూయా. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చిన దేవుడు నీ దగ్గరున్నది కొంచెమైనా దానిని విస్తారంగా ఆశీర్వదించే దేవుడైన. హల్లెలూయా. నువ్వు ఆయన మీద నమ్మిక ఉంచాలని, నేను బలహీనుడను, నా దగ్గరున్నది కొంచెమే, నా శక్తి కొంచెమే అని నువ్వు అనుకొనవద్దు. నేను నీతో ఉన్నా, నీ కార్యము నేను సఫలపరుస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో నేను దేవుని గురించి ప్రకటించగలనా, నేను బలహీనురాలను కదా, నా దగ్గర శక్తి కొంచెంగా ఉంది, నాకు జ్ఞానము కొదువుగా ఉంది అని చాలామంది దేవుని మాటలను ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు. వారితో కూడా ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు బలహీనురాలు కాదు, నువ్వు బలహీనుడు కాదు, ధైర్యం వహించు, నీ కార్యము నేను సఫలపరుస్తాను, నీతో నేనుండి నేను మాట్లాడతానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యముగా ఉండమని, భయపడొద్దని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన ధైర్యంగా ఉండమంటున్నారంటే ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి మనుషుల్లో కూడా ఏంటి వెంటాడేది భయం. ప్రతి దానికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం కలుగుతున్నప్పుడు, ఏదైనా అప్పుల వారు వస్తున్నారు అన్నప్పుడు భయం అనేది ప్రతి మనిషిని కృంగదీస్తూ ఉంటుంది. అయితే నీవు దేవుని మీద ఆధారపడి ఆశారాజు వలె నువ్వు ప్రార్థించినట్లయితే నీ కార్యమును సఫలము చేయు దేవుడని నేనని ఆయన ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి లైన్లో మనం చదివినట్లయితే, ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండునని దేవుడు యెహోషాపాతు రాజుతోనూ అక్కడున్న దేవుని ప్రజలతోనూ కూడా ఆయన మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, రక్తస్రావం కలిగిన స్త్రీతో కూడా దేవుడు అంటున్నారు, కుమారి ధైర్యముగా నుండు, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని. హల్లెలూయా. హల్లెలూయా. భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు అంటున్నారు, ధైర్యముగా ఉండండి, ధైర్యమును వహించండి, మీతో కూడా నేనున్నాను, మీ కార్యమును సఫలపరచు దేవుడనని ఉదయకాలం చక్కటి వాగ్దానంతో ఇంత మనతో మాట్లాడుతున్నారు గనక ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి ఒక్క మాటను మనం నమ్ముదాం. ఆయన మనతో ఉన్నారు, మన కార్యములను సఫలపరచు దేవుడు, మన అక్కర్లను తీర్చు దేవుడు. నువ్వు దేనికి భయపడక ఆయన మీద ఆధారపడి ఆయన యొద్ద ఆశారాజు వలె నువ్వు మొరపెట్టి ఆయనకి నీ సమస్యను అప్పగించినట్లయితే నీ పక్షముగా ఉండి కార్యము సఫలపరిచే దేవుడు, నీతో ఉండే దేవుడు గనక భయముని విడిచి దేవుని యొద్ద ప్రార్థన చేసి ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక.
ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఒక చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలపరుస్తానని, అంతేకాకుండా నేను మీతో ఉన్నానని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ స్తోత్రాలు అయ్యా. ఈ వాగ్దానం మాటలు విని బిడ్డలందరినీ మీరు బలపరచండి. దేనికి భయపడక ప్రతి సమస్యను ప్రభువా నీకు అప్పగించి అయ్యా నీ దగ్గర మొరపెట్టి దాని విషయంలో సమాధానమును పొందుకునే ఆత్మీయత ప్రతి ఒక్కరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. భయమును ఆందోళనను యేసుక్రీస్తు నామములో తొలగించండి. ప్రభువా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దినమంతయు నీ బిడ్డలకి నీ కాపుదల దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును ప్రతి బలహీనతను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. ఏదైనా కార్యములు పూనుకుంటే వాటిలో తోడుగా ఉండి విజయము సఫలతను మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దినమంతా మీరు తోడుగా ఉండండి. రాకపోకుల్లో మీ దేవదూతల భద్రత ఉంచమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలను యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్త ప్రోక్షణ మీ సన్నిధి దినమంతా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.